హలో, అందరు అలా ఉన్నారు. సో ఇవాళ వచ్చేసరికి అయితే ఈ హెచ్జేజీ హెచ్జేజీ ప్రీమియం ఫాగ్లెట్స్ అయితే మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడు మనకు హెల్ప్ చేసే మన ప్రసాద్ అన్న దగ్గరకు వచ్చాను. ప్రసాద్ అన్న ఒకసారి లైట్ చూపించాను. సో ఈ లైట్ అయితే ఈ విధంగా మేము హెచ్జేజీ క్లాంప్స్ వేసుకొని బిగించుకున్నాం. హెచ్జేజీ క్లాంప్స్ వేసుకొని బిగించేసుకున్నాం. సో ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ ట్యాంక్ ఏదైతే ఉందో ట్యాంక్ తీసేసుకున్నాము. దాని తర్వాత మా దగ్గర ఈ లేటెస్ట్ ఫాగ్లైట్ వైరింగ్ హార్నెస్ అయితే మా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది. సో మేము ఏం చేస్తామంటే ప్రసాద్ అన్న నేను ఈ హెచ్జేజీ ఏవైతే ఫాగ్లైట్స్ అయితే వైరింగ్ హార్నెస్ అయితే ఉందో మా దగ్గర ఈ వైరింగ్ హార్నెస్ని మేము సీట్స్ నుంచి నీట్గా లాగుతాము. ఇది ఆక్సిలరీ యూనిట్ బైక్ వచ్చేసరికి హిమాలయన్ 450. సో హిమాలయన్ 450కి మనం వైరింగ్ హార్నెస్ అయితే వాడుకుంటున్నాం. సో ఈ వైరింగ్ హార్నెస్ వాడుకొని ఈ లైట్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నాము. ఈ లైట్స్ కానీ వైరింగ్ హార్నెస్ కానీ రెండు ప్రీమియము. నా దగ్గర హెచ్జేజీ కాడ నుంచి అన్ని మోటోజినియస్ దగ్గర నుంచి అన్ని బ్రాండ్స్ అయితే నా దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో నేను చూపించేది ప్రజెంట్ అయితే హెచ్జేజీ వైలెన్స్ ఫాగ్ లైట్. సో మేమైతే ఫస్ట్ అయితే ట్యాంక్ రిమూవ్ చేసుకోవడం అయితే జరిగింది. ట్యాంక్ రిమూవ్ చేసుకున్నాక మనకి సైడ్స్ నుంచి ఆ వైరింగ్ హార్నెస్ని సైడ్కి లాక్కొని ఆ కనెక్షన్స్ అయితే ఇచ్చుకున్నాము. సో ఈ వైరింగ్ హార్నెస్ వాడుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే మనకి వారంటీ అయితే ఎలాంటి ఏ సిచ్యువేషన్స్ అయినా వాయిడ్ అవ్వదు. ఎక్కడికక్కడ నీట్గా రిలేస్ ఉంటాయి, ఫ్యూజెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో మీ ఇద్దరం కలిసి అయితే వైరింగ్ హార్నెస్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నాం బైక్ మీద. సో ఈ వైరింగ్ హార్నెస్ వచ్చేసరికి మనకి జాక్స్ వస్తాయి. సో ఎక్కడ కానీ టేప్స్ కానీ మనం ఏమీ వాడుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు చూడండి మేమైతే నీట్గా ట్యాంక్ రిమూవ్ చేసేసి ట్యాంక్ సైడ్స్ నుంచి ఆ వైరింగ్ హార్నెస్ని లాక్కుంటున్నాము. ఈ వైరింగ్ హార్నెస్ లాక్కున్న తర్వాత మేము ఏం చేస్తామంటే మా దగ్గర ఉన్న ఫాగ్ లైట్స్కి ఆ జాక్స్కి ఈ వైర్స్ కనెక్ట్ చేసుకొని స్విచ్ కనెక్ట్ చేసుకొని మేమైతే లైట్స్ అయితే చాలా జాగ్రత్తగా అయితే ఇన్స్టాల్ చేసుకున్నాము. ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. అసలు దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. మన ఇగ్నిషన్కి ప్రతి వైరింగ్ హార్నెస్కి ఏం చేస్తారంటే ఇగ్నిషన్కి ఇస్తారు. సో ఇగ్నిషన్కి ఒక రెడ్ కలర్ వైర్ ఇస్తారు. ఆ ఇగ్నిషన్ మేము ఆక్స్ కనెక్ట్ చేసుకున్నాం. సో ఫైనల్లీ ఇన్స్టలేషన్ అయితే డన్. సో మనమైతే ఈ వైరింగ్ హార్నెస్ అయితే వాడుకున్నాము. ఇన్స్టలేషన్ అయితే చాలా సింపుల్గా అయిపోయింది. లైట్స్ కూడా ప్రీమియం ఫాగ్ లైట్స్. ఇది లైట్స్ మొత్తానికి అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం. అన్న కలర్స్ మార్చు. పర్ఫెక్ట్ అని మనమైతే ఫాగ్ లైట్ ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. సో మనకైతే మన ప్రసాద్ అన్న బాగా హెల్ప్ చేశాడు. సో ప్రసాద్ అన్న ఒకసారి ఆన్ చేసి చూపించండి. ఇగ్నిషన్ ఆన్ చేయను. ఇగ్నిషన్ ఆన్ అన్న ఫాగ్ లైట్స్ ఆన్. సో ఇది ఒకసారికి వెళ్ళు మళ్ళీ మార్చి